నేను అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి మెయిన్ పెద్ద కారణం ఎవరు అంటే శ్రీకృష్ణ గారు. ఓకే, ఆయన సింగర్ కుర్చీ మడత పెట్టి పాడారు కదా, ఆడించి ఓడించావమ్మా, సో అది పాడింది ఆయనే. సో శ్రీకృష్ణ గారు ఏంటంటే నాకు సూపర్ సింగర్స్ నేను ఎలిమినేట్ అయిపోయి పాపం నేను వైజాగ్ వచ్చేసాను నేను మళ్ళీ. సో ఆ టైంలో నాకు శ్రీకృష్ణ అన్నయ్య కాల్ చేశారు. ఆయన కాల్ చేసి ఇలా ఇండియన్ 2 సినిమాకి వెనకాల బ్యాకింగ్ వోకల్స్ ఉంది, వస్తావా అని అన్నారు పాడడానికి. సో అప్పుడు నేను వైజాగ్ లో ఉంటున్నానండి, కాస్త నేను వచ్చేస్తాను అని అంటే, ఇప్పుడు వద్దులే కానీ ఓ పని చెయ్యి, హైదరాబాద్ షిఫ్ట్ అవ్వు అని ఆయనే చెప్పారు నాకు మొదట. ఆయన చెప్పడం వల్ల నేను షిఫ్ట్ అయ్యాను కానీ. సో ఆయన చెప్పడం అండ్ నేను ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత నా ఫస్ట్ కోరస్ బ్యాకింగ్ వోకల్స్ నేను కార్తిక్ గారి పాట సరిమప్ప అని సరిపోత శనివారం సినిమాలో పాడాను నేను. సో అది కాకుండా పెళ్ళపెళ్ళమనే శబ్దమే అదిరేను ఆకాశమే అని చెప్పి ఒక బీజిఎం ఉంటుంది. ఓకే, ఆ సరిపోత శనివారం. సో అది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ వేటయ్యన్ అని చెప్పి ఒక సినిమా ఉంది రజనీకాంత్ గారిది లాస్ట్ ఇయర్, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ లో, హే సూపర్ స్టార్ రా హంటర్. సో ఆ పాటకి మళ్ళీ బ్యాకింగ్ వోకల్స్ కోరస్ ఇచ్చాను నేను. సో అది నాకు పెద్ద అచీవ్మెంట్స్ లాగా. అది కాకుండా రీసెంట్ గా ఈ సంవత్సరం అయితే నాకు అఫ్ కోర్స్ ఇండియన్ ఐడల్ చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. అది కాకుండా ఏఆర్ రెహమాన్ గారు నన్ను పిలిచి ఆయనకి నా సొంత పాటలు నచ్చడం అనేది, అది నాకు ఆయన్ని కలవడం, నేను ఆయన పక్కనే కూర్చోడం, ఫోటో తీసుకోవడం, ఆయనే ఫోటో తీయడం, ఆయన నన్ను అడగడం క్వశ్చన్స్, అది నాకు అన్నిట్లోకి పెద్ద అచీవ్మెంట్. హేమంత్ గారు, మా ఆడియన్స్ కోసం ఏదైనా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదైనా పాడతారా? ట్రెండింగ్ అంటే ప్రస్తుతానికి నేను వైబ్ అవుతున్న సాంగ్స్ అయితే చిక్రీ ఒకటి, సింగారి ఒకటి, 2 ఉన్నాయి. సో అది పాడినా పర్లేదా? ఆల్వేస్ లిరిక్స్ చూసి పాడితే పర్లేదు, చూసి పాడండి. ఓకే, సో ఫస్ట్ ఇస్ చిక్రీ కాకుండా సింగారి. ఫస్ట్ ఇస్ సింగారి సిన్నదానా నీ ఇంటి దారుల్లోన పొసోడే పాడుకోనా రింగా రింగా, బిర్రాన చేరుకోనా నీ ముందు నిలుసుకోనా, చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా, అత్తర్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా, ఎంతకు వస్తున్నానే నీ కోసమే కన్నా, ఎట్టకో తట్టుకున్నా లగ్గమే పెట్టుకున్నా, ఇంక పైన ఆగలేనన్నా, నువ్వు అలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా పెట్టుకోవే, గోరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దులు కట్టుకుంటా, రాత్రి పగలు నా రాణి నువ్వేలే.